దేవుని సేవ చేస్తున్నటువంటి బిడ్డ జాగ్రత్త. మన జీవితంలో అక్రమం ఉంటే ప్రమాదం, పాపం ఉంటే ప్రమాదం. అది ఉన్నదంటే వెంటనే డాక్టర్ దగ్గరికి రావాలి. రోగం ఉంటే ప్రమాదం, వెంటనే డాక్టర్ కాడికి రావాలి. రోగాన్ని చూపించుకోవాలి, చెప్పుకోవాలి. నాకు ఈ రోగం ఉంది, ఈ సమస్య ఉంది డాక్టర్ గారని చెప్పుకోవాలి. ఆయన ఇచ్చిన మందులు తీసుకోవాలి, వేసుకోవాలి, నయం కావాలి, ఆరోగ్యవంతుడు కావాలి, సంతోషంగా జీవించాలి. అలాగే పాపం ఉన్నటువంటి ఓ సోదరుడా, సోదరి, సేవకుడా, సేవకురాలా, నీలో ఉన్న పాపాన్ని నువ్వు అలాగే దాచుకుంటే దేవుడికి నీకు మధ్య అది వివాదంగా మారద్ది. రండి మన వివాదం తీర్చుకుందాం. ఇశ్రాయేలుని పిలుస్తున్నాడు, దేవుని ప్రజల్ని పిలుస్తున్నాడు, యాజకుల్ని పిలుస్తున్నాడు, ప్రవక్తల్ని పిలుస్తున్నాడు, పరిచారకుల్ని పిలుస్తున్నాడు, సంఘాన్ని పిలుస్తున్నాడు. రండి మన వివాదం తీర్చుకుందాం. మీకు నాకు మధ్య వివాదం ఉంది. ఏంటది అంటే మీ పాపాలు.